2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రతాప్ గారు. నమస్కారం శ్రీ గారు. సార్ 40 ఇయర్స్ ఏజ్ వచ్చేలోగా నేను ఫైనాన్షియల్గా రిచ్ అవ్వాలి అంటే నేనేం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనాన్షియల్ పరంగా? మీరు 40 ఇయర్స్ వచ్చేలోపు మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే 5 మనీ రూల్స్ మీరు ఫాలో అయితే, స్ట్రిక్ట్గా ఫాలో అయితే మీరు డెఫినెట్గా అచీవ్ చేయొచ్చు. 5 మనీ రూల్స్ ఎస్. ఏంటి సార్ అవి? అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, సో మనం పక్క వాళ్ళకు రిచ్ అని చూపించుకోవడానికి మనం డబ్బులు స్పెండ్ చేసామనుకోండి, మనకు ఇన్వెస్ట్మెంట్ అంటే సేవింగ్స్ తగ్గిపోతాయి, ఇన్వెస్ట్మెంట్ చేయలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 lakh శాలరీ పర్ మంత్, మా పక్కింటి అతనికి 10 lakhs శాలరీ. సో తను 20 lakhs పెట్టి కారు కొన్నారు. సో అది చూసి నేను కూడా ఒక 20 lakhs అప్పు చేసి మరి కారు కొన్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను బయట వాళ్ళకేమో నేను తను ఒకటేలాగా అంటే రిచ్గా కనిపిస్తాం, అంటే సేమ్ ఈక్వల్ లెవెల్ కనిపిస్తాం. కానీ నాకు ఇంటర్నల్గా నాకు తెలుసు కదా ఎంత బర్డెన్ అండి. ఎంత బర్డెన్ అని తెలుసు కదా. సో నేను అప్పు చేసి మరి ఇప్పుడు నేను స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల మీకు అడ్వాంటేజ్ అనేది వస్తుంది ఫ్యూచర్లో, అంటే దానివల్ల మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అడిషనల్గా అనుకుంటే తప్పులేదు. కానీ ఇప్పుడు శాలరీ అనుకోండి, నేను ఏ కార్ వేసుకోవాలన్నా కూడా నాకు అంతే శాలరీ ఇస్తారు. సో అలాంటప్పుడు మనకు శాలరీ పెరిగే కొద్దీ లైఫ్ స్టైల్ని కొద్దిగా తగ్గించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే శాలరీ అంతే ఉన్నా కూడా లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇయర్ మనకి ఏం జరుగుతుందంటే మనము ఈ ఇయర్ కొద్దిగా తక్కువ స్పెండ్ చేస్తాము, నెక్స్ట్ ఇయర్ కొద్దిగా ఇంకా ఇంక్రీజ్ చేస్తాం స్పెండింగ్ అనేది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోకుండా మన ఇన్కమ్ పెరిగినా కూడా మన లైఫ్ స్టైల్ మాత్రం మోడరేట్గా పెట్టుకుంటే మనకు సేవింగ్స్ ఎక్కువ మిగులుతాయి. ఆ వచ్చిన సేవింగ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. మన ఫ్రెండ్ ఏదో మంచి మొబైల్ కొన్నారు, కాస్ట్లీ మొబైల్ కొన్నారు, అది చూసి మనకు కూడా కొనాలనిపించింది. సో ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనకు డెఫినెట్గా మనకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఉన్నాయో అవి బాగా తగ్గిపోతాయి. సేవింగ్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేము. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, హెల్త్ ఈజ్ వెల్త్. ఇది అందరికీ తెలుసు కానీ చాలా తక్కువ మంది పాటిస్తారు. రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, మీ ఫ్యామిలీతో వెళ్ళారు. సో ఆ రెస్టారెంట్లో బిల్ చూస్తే 1000 అయింది, మీరు మొత్తం అంతా తినేసారు, చెక్ చేస్తే 1000 అయింది. ఇంతే అయిందా అనుకుంటాం. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడేమో మైండ్ సెట్ అలా ఉంది. సపోజ్ మనం ఏదైనా జిమ్ జాయిన్ అవ్వాలి, లేకపోతే యోగాకి జాయిన్ అవ్వాలి, సో లేకపోతే ఏదైనా హెల్త్ చెకప్ చేయించుకోవాలి, అక్కడ బిల్స్ చూస్తే చాలా ఎక్కువ కనపడతాయి మనకు. సో అక్కడ కూడా 1000 లేకపోతే 1500 అయి ఉంటుంది. కానీ అది చూస్తే ఇంత అయిందా అంటాం, అవసరమా అనుకుంటాం. కానీ హెల్త్కి మీరు ఏదైతే అన్హెల్దీ ఫుడ్కి లేకపోతే అన్హెల్దీ థింగ్స్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ మీ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. సో హెల్దీ ఆప్షన్స్కి మీకు ఏదైనా స్పెండ్ చేసినా కూడా ప్రాబ్లం లేదు అనిపించేలాగా మీ మైండ్ సెట్ డిజైన్ చేసుకోవాలి. సో అంటే ఈవెన్ మనకు కూడా అనిపిస్తుంది కదా, ఎప్పుడైనా ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే యూజువల్గా 2000 అలా అయింది అనుకోండి, 1500 అయితే యూజువల్గా 2000 అలా అవుతుంటుంది, 1500 అయింది అనుకోండి తక్కువైందేమో అనుకుంటాం. అవునవును. సో ఈ మైండ్ సెట్ మీకు ఎప్పుడైతే అనిపించిందో అది చాలా బ్యాడ్ మైండ్ సెట్. ఎందుకు అంటే, సో మంచి విషయాల మీద మీకు పాజిటివ్నెస్ మీకు ఇన్బిల్ట్గా ఉండాలి, కానీ అన్హెల్దీ విషయాల మీద లేకపోతే మనం ఏదైతే చేయకూడదో దాని మీద మీకు పెట్టినా పర్లేదు అనిపించిందంటే మీ మైండ్ సెట్ కంపల్సరీ చేంజ్ అవ్వాలి. సో ఇది సెకండ్ రూల్. రూల్ నెంబర్ 3, స్పెండ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ రాదర్ దాన్ థింగ్స్. అంటే సపోజ్ మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఒక 1-2 days లీవ్ పెట్టామనుకోండి ఎగ్జాంపుల్. సో ఎవరైనా పెడతారా అలా జనరల్గా? అంటే స్పెండ్ చేయడానికి లీవ్ అంటే మనకు లాస్ ఆఫ్ పే వస్తుంది అంటే పెడతారా? చాలా రేర్గా చేస్తారు ఆ థింగ్. అవసరం ఉంటే తప్ప చేయరు. అదే ఇంట్లోకి ఒక గ్యాడ్జెట్ లేకపోతే ఒక ఫోనో లేకపోతే ట్యాబో, ఇంటికి ఒక మంచి స్పీకర్స్ ఇట్లాంటివి ఏదైనా కొన్నారనుకోండి, కాస్ట్లీ పెట్టి తీసుకుంటారు. సో అక్కడ దాని మీద కంటే మంచి ఎక్స్పీరియన్సెస్ అంటే ఫ్యామిలీతో అవుటింగో ఏదైనా ట్రిప్స్కో ఇలా ప్లాన్ చేస్తే ఈ మెమరీస్ అనేవి మీకు లాంగ్ లాస్టింగ్. అంటే ఇప్పుడు ఒక్కసారి స్పెండ్ చేశారు అనుకోండి మీ ఫ్యామిలీతోనో మీ పేరెంట్స్తోనో, సో చాలా మంచి మెమరీస్, అంటే మీకు మెంటల్గా కూడా మీరు స్టేబుల్ అవుతారు, రిఫ్రెష్ అవుతారు. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అంటే మీరు ఏజ్ పెరిగే కొద్దీ అట్ ద ఎండ్ మీరు ఏం చేశారంటే, మీరు ఎంత సంపాదించారో అనకంటే మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారా అన్నది చాలా ఇంపార్టెంట్. సో దానికోసమని మీరు అదే పనిగా మీరు అప్పు చేసి మరీ లేకపోతే క్రెడిట్ కార్డ్ యూస్ చేసో ఏదో యూస్ చేసి లోన్ తీసుకోనో మీరు ట్రిప్స్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఏదైతే గ్యాడ్జెట్స్ మీద వేరే దాని మీద స్పెండ్ చేసే డబ్బులు దీని మీద స్పెండ్ చేయండి. ఇందాక మనం అనుకున్నట్టు సెకండ్ రూల్లో అన్హెల్దీ ఫుడ్ మీద స్పెండ్ చేసే బదులు హెల్దీ ఐటమ్స్ మీద మనం ఖర్చు పెడతాం. స్పెండింగ్ మాత్రం ఇంచుమించు అదే పెడుతున్నాం, కానీ మనం డైవర్ట్ చేసుకోవాలి. అక్కడ పెట్టాల్సిన ఫండ్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సేమ్ అలానే ఇక్కడ కూడా సో ఒక గ్యాడ్జెట్స్ మీద ఇట్లాంటివి ఏదైనా అన్నెసరీ థింగ్స్ మీద స్పెండ్ చేసే డబ్బులు మీరు మంచి ఎక్స్పీరియన్సెస్ మీద స్పెండ్ చేస్తే మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 4, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే మనకు మనం ఫస్ట్ స్పెండ్ చేసుకోవాలి. స్పెండింగ్ అంటే ఏంటంటే ఫ్యూచర్ సెల్ఫ్ కోసం స్పెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే, నాకు 1 lakh శాలరీ పర్ మంత్,
ఈ 1,00,000 శాలరీలో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నాకు అవసరాలు నెసెసిటీస్ రెంట్, ఇంటికి ఎక్స్పెన్సెస్, స్కూల్ ఫీజెస్ ఇవన్నీ ఖర్చులు పెట్టిన తర్వాత అంటే నేను బయట ఫుడ్ కూడా తింటాను. సో ఔటింగ్కి వెళ్తాము. సో ఇలాంటివన్నీ స్పెండ్ చేసిన తర్వాత నాకు ఒక 10,000 మిగిలింది. ఇప్పుడు ఈ 10,000 ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఆలోచించడం కంటే సో మంత్లీ నేను ఎస్ఐపి కానీ లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నాను. మంత్లీ ఒక 10,000 ఎస్ఐపికి, ఇంకో 10,000 ఇంకొక ఇన్వెస్ట్మెంట్కి. సో ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ సేవింగ్స్ ఫస్ట్ చేసి తర్వాత మిగిలిన అమౌంట్ మనం ఎలా స్పెండ్ చేయాలో చూసుకోవాలి. సో అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత సేవింగ్స్ మిగిలితే ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం మిగిలిన దాన్ని ఇన్వెస్ట్ చేయకూడదు. ఫస్ట్ ఎంతైతే మనకు సేవింగ్స్ కావాలో ఎప్పుడు మన గోల్ చూసుకోవాలి. ఆ గోల్కి తగ్గట్టు మన మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలి. సో ఇలా మనం ఫస్ట్ సేవింగ్స్కి మనం ఆటోమేట్ చేసుకుంటే అంటే ఎవ్రీ మంత్ నాకు నా శాలరీలోంచి 25,000 ఇలా సేవింగ్స్కి వెళ్ళిపోవాలి అని చెప్పి మీరు ఆటో డెబిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎస్ఐపిసి మీరు తీసుకుంటే ఆటో డెబిట్ ఆప్షన్ ఉంటుంది. సో అలా ఆటోమేటిక్గా అంటే మీరు కూర్చొని ఆలోచించాల్సిన అవసరం లేదని ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. సో మనం ఎప్పుడైతే కూర్చొని డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నామో అది డిలే అయిపోతుంది. సో అలాంటి డిలేస్ ఇన్వెస్ట్మెంట్లో అస్సలు పనికిరావు. సో ఏదైనా సరే ఆటోమేట్ చేసుకోండి, సిస్టమ్స్ డిజైన్ చేసుకుంటే ప్రాపర్గా ఉంటుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 5, మనం ఎప్పుడైనా సరే మన కోసం, మనం ఎడ్యుకేషన్ కోసం, మన లెర్నింగ్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అది ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి. ఖర్చు కూడా అంటే స్పెండింగ్ లాగా చూడకూడదు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే సో మనం డబ్బులు ఖర్చు పెడితే రేపు మనకు రిటర్న్ రావాలి, అంతే కదా. అన్నిటికంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చేది వచ్చేసి మన సెల్ఫ్ ఎడ్యుకేషన్, స్కిల్. సో ఇప్పుడు నాకు ఇందాక మనం మాట్లాడుకుంటే నాకు 1,00,000 శాలరీ అనుకుందాం. 1,00,000 శాలరీ నుంచి నాకు నెక్స్ట్ ఇయర్ ఎలా తిరిగైనా నాకు ప్రమోషన్ వచ్చి మహా అంటే ఎంత అవుతుంది, 20%, 30% ఇంక్రీజ్ చేస్తారు. సో ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తాను. లాస్ట్గా ఇంక్రిమెంట్ రాకపోవచ్చు, మీరు అనుకున్నంత రాకపోవచ్చు. అదే నేను ఒక 50,000 1,00,000 అంటే మంచి కోర్స్ నాకు నా స్కిల్కి తగ్గట్టు అంటే నా కెరీర్కి తగ్గట్టు నేను మంచి కోర్సులో నేను జాయిన్ అయ్యి ఏఐ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మీకు సంబంధించిన ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ఏదైనా నేర్చుకుంటే కొద్ది డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మీకు ఈ 1,00,000 కాస్త 2,00,000 అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే మీరు ఇంక్రిమెంట్ కోసం చూస్తే అది ఎప్పటికీ అవ్వకపోవచ్చు, మీరు అనుకున్నంత కూడా అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ మీరు పెట్టిన 50,000 1,00,000 కోర్స్ మీద ఏదైనా పెడితే మీ మంత్లీ శాలరీ అనేది 1,00,000 ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో 1,00,000 నుంచి 1,00,000 ఇంక్రీజ్ అయితే అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 50,000 1,00,000, మీకు ఇంక్రిమెంట్ వచ్చే శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఏ ఇన్వెస్ట్మెంట్ మీకు అంత రిటర్న్ రాదు. సో డెఫినెట్లీ ఏదైనా సరే మనం ఏదైనా స్పెండ్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంటా స్పెండింగ్ అని చూసుకోవాలి. ఓకే. సో చాలామంది ఏం చేస్తారు అంటే ఈ కోర్సు ఇంత డబ్బులు కదా మనకు అవసరమా అనుకుంటాం. మనం అవసరమా అనుకున్నామంటే మనం అక్కడే ఉంటాం. మనం జీవితంలో ఎదగాలి, మనకు డబ్బులు సంపాదించాలి బాగా అంటే డెఫినెట్లీ మనం స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే మనకు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. మనకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ 5 రూల్స్ ఫాలో అవుతాము, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఈ ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే మన బ్యాంక్లో ఎంత డబ్బులు ఉన్నాయో కాదు, అట్ ద సేమ్ టైం మనకు ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో కాదు, అంతకంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే మనకు అప్పు లేకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటాం. అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా ఫ్యూచర్లో ఒక 5 to 6 months జాబ్ పోయినా కూడా మనం హ్యాపీగా ఉండాలంటే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. సో ఎమర్జెన్సీ ఫండ్ ప్రాపర్గా పెట్టుకోవడము, హెల్త్ ఇన్సూరెన్సెస్ కోసము, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం అడిక్వేట్ ఇన్సూరెన్స్ చేయించుకోవడము, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో మనకు నచ్చినంత టైం స్పెండ్ చేసే స్కోప్ ఉండడం, ఇంకోటి మనకు నచ్చిన పని చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే అంతకంటే కావాల్సింది ఏమి ఉండదు లైఫ్లో. సో దిస్ విల్ బి ద ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.